హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మా ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకున్నాక తులసి కోట ముందు ఒత్తులు అనేవి కాల్ చేస్తున్నాము ఫ్రెండ్స్. మా పిల్లలవి ఇద్దరివి, మా సార్వి, నావి అందరి ఒత్తులు 365 ఒత్తులు ఒకే దాంట్లో పెట్టేసి నలుగురం కలిసి కాల్స్తున్నాము ఫ్రెండ్స్. చూడండి, తులసి కోట ముందు అలా నలుగురం కూర్చొని ఎప్పుడైనా అలాగే చేస్తాము ఫ్రెండ్స్. చూడండి, వాటితో పాటు ఉసిరి దీపాలు ప్లస్ పిండి దీపాలు కూడా వెలిగించాను ఫ్రెండ్స్. తులసి కోట అనేది ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఫ్రెండ్స్. అలా అలంకరించడం వల్ల ప్రతి ఫ్రైడే అలాగే అలంకరించుకొని పూజ చేస్తాను ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. తెల్లవారుజామునే కాల్ చేస్తాము ఫ్రెండ్స్, సూర్యోదయం రాకముందే. మా పిల్లలు అయితే పూజ కంప్లీట్ అయిపోయాక మమ్మల్ని వీడియో తీస్తాము అని ఇబ్బంది పెట్టేశారు. చూడండి వాళ్ళు ఎలా తీస్తున్నారు మమ్మల్ని. చూడండి ఫ్రెండ్స్, ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయాక మేమైతే టెంపుల్కి వెళ్ళాము ఫ్రెండ్స్. నేను, మా అబ్బాయి, మా ఫ్రెండ్ ముగ్గురం కలిసి వెళ్ళాము ఫ్రెండ్స్. శివాలయము ప్లస్ సాయిబాబా గుడి ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ పుట్ట కూడా ఉంటుంది ఫ్రెండ్స్. నాకైతే నాగుల చవితి రోజు పాలు పోయడం అనేది వీలు కాలేదు ఫ్రెండ్స్. అందుకోసం అనేది నేను ఈరోజే పాలు పోసాను ఫ్రెండ్స్. పాలు పోసి అక్కడ కూడా 3 పిండి దీపాలు అనేది చేసి వెలిగించేసాను ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ హోమం కూడా కాలుస్తారు ఫ్రెండ్స్. మా చిన్నబ్బాయి అయితే హోమం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాడు ఫ్రెండ్స్. చూడండి, అక్కడ కూడా కాలుస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా అలంకరించారు. మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ తెల్లవారుజామునే అభిషేకం చేస్తారు ఫ్రెండ్స్ ప్రతిరోజు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఈ టెంపుల్ అనేది. చూడండి ఫ్రెండ్స్, ఎంతో హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ టెంపుల్కి రావడం వల్ల. ఇంట్లో అయితే పూజ అనేది ఈవినింగ్ పూజ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, ముగ్గు వేసి పూలతో అలంకరించాను ఫ్రెండ్స్. ఓకేనా మరి, బాయ్ ఫ్రెండ్స్.